హలో అండి. ఈసారి దోశలు వేసేటప్పుడు ఇలా ట్రై చేయండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి కూడా. దానికోసం ముందుగా అయితే నేను ఇక్కడ పొట్టు మినపప్పు తీసుకున్నాను. పొట్టు మినపప్పు లేకపోతే పొట్టు తీసిన మినపగుళ్ళనే తీసుకోవచ్చండి. కానీ బియ్యం విషయంలో మాత్రం అస్సలు పొరపాటు చేయకండి. వైట్ రైస్ అస్సలు వాడకండి. బ్రౌన్ రైస్ని మాత్రమే వాడండి. ఎందుకంటే బ్రౌన్ రైస్ అన్నం వండితే పిల్లలు తినరండి. అదే దోశలు వేసామనుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అలాగే శనగపప్పుకు బదులు కొమ్ము శనగలు వేయండి. దీనివల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి. కొమ్ము శనగలు మన హెల్త్కి చాలా మంచిది. తర్వాత 1 స్పూన్ మెంతులు వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా 1-2 సార్లు నీళ్ళతో కడిగేసి మూడోసారి నీళ్ళు పోసి చక్కగా నానబెట్టుకొని రుబ్బుకుంటే గనక మంచి దోశల పిండి రెడీ అవుతుందండి. ఇక కొలతల విషయానికి వస్తే 1 గ్లాసు మినపప్పుకి నేను 2 గ్లాసులన్నర బియ్యం వేసుకున్నాను. ఎందుకంటే శనగలు కూడా వేసుకున్నాం కదా, అన్నిటికీ సరిపోతుందని చెప్పేసి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.